ఒకవేళ గాస్ మెథడ్కి భయపడేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సింపుల్గా 7 మార్క్స్కి 4 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు చెప్తాము. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో డే 5కి వచ్చేసాం. డే 5లో మ్యాథ్స్ 1Aకి సంబంధించి గాస్ మెథడ్ అనేటువంటి టాపిక్లో ఒక ప్రాబ్లం మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 2 essay క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 7 మార్క్స్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ డిటర్మినెంట్ మీద సమ్ ఉంటుంది. అలాగే వేరే రెండో 7 మార్క్స్ క్వశ్చన్ గాస్ మెథడ్ కానీ, ఇన్వర్స్ మెథడ్ కానీ, క్రామర్ మెథడ్ కానీ 3 మెథడ్లో ఏదో ఒక మెథడ్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో గాస్ మెథడ్ ఇవ్వడు అనుకునే ఎగ్జామ్కి వెళ్ళడం కన్నా ఇస్తే ఎలా చేయాలి అని ముందుగానే మనం ప్రీ ప్లాన్డ్గా ఉంటే బెటరు. ఒకవేళ గాస్ మెథడ్కి భయపడేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సింపుల్గా 7 మార్క్స్కి 4 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు చెప్తాము. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సాల్వ్ బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. గాస్ జార్డన్ మెథడ్లో ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. మనకి ఆల్రెడీ తెలుసు, ఇన్వర్స్ మెథడ్ అడిగినా, క్రామర్ మెథడ్ అడిగినా, లేదు అంటే గాస్ మెథడ్ అడిగినా కానీ ప్రాబ్లంలో ఇచ్చిన ఈక్వేషన్స్ని ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అక్కడ మనం మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ రాయాలి. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ ఈజ్ అని చెప్పేసి ఓన్లీ కొఫిషియన్స్ రాస్తాం. 1 1 1 2 5 7 2 1 -1. అలాగే ఇక్కడ XYZ దట్ ఈక్వల్ టు 9 52 0. దాన్ని మనం AX ఈజ్ ఈక్వల్ టు D అని రాస్తాం. ఇక్కడ A అంటే ఏంటో రాసుకోవాలి. 1 1 1 2 5 7 2 1 -1. X అంటే XYZ, అలాగే D అంటే 9 52 0. సో ఇప్పుడు మనం ఈ గాస్ మెథడ్లో ఇక్కడ వరకు క్రామర్ మెథడ్ అయినా, ఇన్వర్స్ మెథడ్ అయినా సేమ్ ఇలాగే చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని తీసుకుంటాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ A అండ్ B. ఏని Bని కంబైన్ చేసి రాస్తాం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే. 1 1 1 2 5 7 2 1 -1 9 52 0. సో ఈ మ్యాట్రిక్స్ రాసుకున్న తర్వాత మన అంబిషన్ ఏంటంటే 1 0 0 0 1 0 0 0 1 బట్ రావాలి. దానికోసం ఆపరేషన్స్ చేయాలి. అది కూడా రో ఆపరేషన్స్ మాత్రమే చేయాలి. డిటర్మినెంట్ సమ్స్లో అయితే కనుక రో ఆపరేషన్ కానీ, కాలం ఆపరేషన్ కానీ ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ రో ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ కాలం రిప్రజెంట్ X, సెకండ్ కాలం రిప్రజెంట్ Y, థర్డ్ కాలం రిప్రజెంట్ Z. అందుకు కాబట్టి కాలం ఆపరేషన్స్ చేస్తే X కొఫిషియన్స్, Y కొఫిషియన్స్ ఇంటరప్ట్ అయిపోయే అవకాశం ఉంది, డిస్టర్బ్ అయిపోతాయి. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కాలం ఆపరేషన్ చేయకూడదు, ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే చేయాలి. అది కూడా 1 0 0 ఎందుకు బట్టి రావాలంటే ఓన్లీ X వాల్యూ మాత్రమే ఉంటుంది, Y Z 0 అవుతాయి. నెక్స్ట్ లైన్ 0 1 0 ఎందుకు రాస్తామంటే X 0 అవుతుంది, Z 0 అవుతుంది, ఓన్లీ Y ఆన్సర్ వస్తుంది. లాస్ట్లో 0 0 1 ఎందుకు రావాలంటే X ఉండదు, Y ఉండదు, Z మాత్రమే ఉంటుంది. అప్పుడు ఈ చివరి ఆన్సర్స్ X Y Zకి ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో దానికోసం ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేయాలి. దానికోసం R2 ఇంప్లైజ్ R2కి R1కి ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ రాసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం చిన్న టెక్నిక్ చెప్తున్నాను. 2 సింబల్స్ సేమ్గా ఉంటే మధ్యలో మైనస్ వేయాలి. 2 సింబల్స్ ఆపోజిట్గా ఉంటే ప్లస్ వేయాలి. సింబల్స్ ఆపోజిట్గా ఉంటే ప్లస్ వేయాలి, సిమిలర్గా ఉంటే మైనస్ వేయాలి. R2లో నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. R1లో ఎంత ఉంది? 1 ఉంది. ఈ 1 ఈ ఫ్రంట్కి వస్తుంది, ఈ 2 ముందుకు వెళ్తుంది. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్గా రాస్తాం. అలాగే R3 ఇంప్లైజ్ R3 R1 ఇద్దరికి సేమ్ సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ వేస్తాము. R3లో 2 ఉంది, R1లో 1 ఉంది. 1 ఇటు వెళ్ళిపోద్ది, 2 ఇటు వెళ్తుంది. సో ఈ రకంగా మనం ఆపరేషన్స్ రాయగలిగితే చాలా వరకు ప్రాబ్లం చేసేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్
మనం ఏం చేయాలి అంటే కనుక ఈ ఆపరేషన్స్ని అడాప్ట్ చేయాలి. ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి ఈ ఆపరేషన్స్ని అడాప్ట్ చేయాలి. ఎలా అడాప్ట్ చేస్తామో చూద్దాం. ముందు R1 ఏమి డిస్టర్బ్ అవ్వదు, 1 1 1 9 అలాగే ఉంటుంది. R2 మైనస్ 2R1 కాబట్టి 2 మైనస్ 2 1 జా 2. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 మైనస్ 2 1 జా 2. 7 మైనస్ 2 1 జా 2. 52 మైనస్ 9 2 జా 18 అని రాస్తాం. నెక్స్ట్ R3 కూడా సేమ్ అంతే. 2 మైనస్ 2R1 కాబట్టి 2తో మల్టిప్లై చేసి దీంట్లోంచి తీసేయాలి. 2 మైనస్ 2 1 జా 2. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మైనస్ 2 1 జా 2. మైనస్ 1 మైనస్ 2 1 జా 2. అలాగే 0 మైనస్ 9 2 జా 18 అవుతుంది. సో ఇక్కడ ఏమేమి వస్తాయి రాద్దాం. 1 1 1 9 0 0 వస్తుంది. 5లోంచి 2 తీస్తే 3, 7లోంచి 2 తీస్తే 5, 52లోంచి 18 తీస్తే 34 అవుతుంది. అలాగే ఇక్కడ -1 వస్తుంది, -3 -18. సో ఇప్పుడు లాస్ట్ రోలో నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే అన్ని మైనస్లు ఉన్నాయి. అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తాను R3ని. R3 ఎంప్లాయీస్ -R3 చేయొచ్చు. సో ఎప్పుడైతే -R3 చేస్తామో అన్నీ ప్లస్లుగా అయిపోతాయి. సో ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వాలి కాబట్టి దానికోసం చేస్తున్నాం. అలా ఉంచేస్తానన్నా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఎప్పటికైనా మైనస్ని తీయాల్సిందే. సో ఇది. సో ఇప్పుడు సెకండ్ రోలో సెకండ్ కాలంలో మిడిల్ ఎలిమెంట్ 1 నుండి పైన కింద 0 అవ్వాలి. మరి ఇక్కడ 3 ఉంది, 1 లేదు. సో R1ని R2 కింద మారిస్తే ఈ 1 ఇక్కడికి వచ్చేస్తుంది, కుదరదు. అదే R3ని తీసుకెళ్ళి R2 ప్లేస్లో పెట్టామనుకోండి, 0 0 కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి వీ కెన్ ఎక్స్చేంజ్ ద రోస్ R2 అండ్ R3. రోస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు డిటర్మినెంట్ సమ్స్లో అయితే ఫ్రంట్ మైనస్ వేస్తాం. ఇక్కడ అటువంటి ఏమీ అక్కర్లేదు. సో 1 1 1 9, 0 1 3 18, 0 3 5 34. సో ఇక్కడ మిడిల్లో 1 ఉంది కాబట్టి ఈ పైన ఫస్ట్ది థర్డ్ది సెకండ్ కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ని 0 చేయాలి. దానికోసం R1 అనే రోకి ఆపరేషన్ చేయాలి, R3 అనే రోకి కూడా ఆపరేషన్ చేయాలి. ఎవరిని యూస్ చేయాలి? R2 యూస్ చేయాలి. అంటే R1 R2 ఇద్దరికి సేమ్ సింబల్స్ కాబట్టి మైనస్ చేయండి. ఇక్కడ 1 ఉంది R1లో, R2లో కూడా 1 ఉంది. 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు, చేసిన 1 × R1 R1 అవుద్ది, 1 × R2 R2 అవుతుంది. నెక్స్ట్ R3కి ఆపరేషన్ చేయాలి, R2 యూస్ చేయాలి. ఇక్కడ రెండు సింబల్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మైనస్ పెడదాం. R3లో 3 ఉంది, R2లో 1 ఉంది. 1 ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ అవుద్ది, 1 × R3 R3, 3 × R2 3R2 అని రాస్తాం. దట్ ఈక్వల్ టు, సో ఫస్ట్ రోకి ఆపరేషన్ చేస్తున్నాం చూడండి. R1 - R2 చేయాలి అంటే 1 - 0, 1 - 1, 1 - 3, 9 - 18. సెకండ్ రో ఏమీ డిస్టర్బ్ అవ్వదు, 0 1 3 18 అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ రోకి ఆపరేషన్ చేస్తాం. R3 0 - 3R2 కాబట్టి 3 0s are 0, 3 - 3 1 జా 3, 5 - 3 3 జా 9, అలాగే 34 - 3 18 జా 54 అవుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి 1 0 -2 -9 అవుతుంది. 0 1 3 18 అవుతుంది. 0 0 -4 ఇక్కడ -20 అవుతుంది. ఇప్పుడు థర్డ్ రోలో -4 ఉంది, -20 ఉంది. సో నేను -4తో డివైడ్ అవుతుంది కాబట్టి సో R3 implies R3/-4 చేస్తాను. ఎక్కడికక్కడ మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తేనే ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ఇక్కడ 1 అయితే మనకు ప్రాబ్లం ఈజీగా ఆన్సర్ వస్తుంది కాబట్టి దానికోసం 1 0 -2 -9, 0 1 3 18. నెక్స్ట్ అలాగే 0 0 -4/-4 అంటే 1 అవుద్ది. -20/-4 అంటే మైనస్ క్యాన్సిల్, 4 టేబుల్లో 20 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 1 యూస్ చేసి ఈ రెండు ఎలిమెంట్స్ని థర్డ్ రోలో ఉన్నటువంటి థర్డ్ కాలంలో ఉన్న ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని మనం 0 చేయాలి. దానికోసం R1కి ఆపరేషన్ చేస్తాము, R3 యూస్ చేయాలి. R1లో -2 ఉంది, R3లో 1 ఉంది. మైనస్ ప్లస్ రెండు సింబల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో మధ్యలో ప్లస్ వాడాలి. రెండు సింబల్స్ సేమ్గా ఉంటే మైనస్ వాడాలి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ప్లస్ వాడాలి. ఇక్కడ R1 దగ్గర ఏముంది సార్ అంటే -2 ఉంది కాబట్టి -2 వేయకూడదు. కింద వేసిన నెంబర్లు ఎప్పుడు కూడా సింబల్స్ లేకుండా వేయండి. 2 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × R1 R1, 2 × R3 2R3. సేమ్ అలాగే R2 implies
R2కి R1కి ఆపరేషన్ చేయాలి. R2కి ఆపరేషన్ చేయాలి, R3ని యూస్ చేయాలి. ఇద్దరికి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేయండి. R2లో 3 ఉంది, R1లో 1 ఉంది. 1 ఇంటూ R2 R2 అవుతుంది. 3 క్రాస్ మల్టిప్లికేషన్ వెళ్తే -3 R3 అవుతుంది. ఇలా ఎవరైతే లాజికల్గా వేసుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. చాలామంది భయపడేది ఈ కేవలం ఈ ఆపరేషన్ ఎలా చేయాలో తెలియకే గాస్ మెథడ్ అంటే భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు R1 ప్లస్ 2R3 కాబట్టి 1 ప్లస్ 2 zeros are 0, 0 ప్లస్ 2 zeros are 0, -2 ప్లస్ 2 1s are 2, -9 ప్లస్ 2 5s are 10. సో ఈసారి నెక్స్ట్ R2లోంచి 3R3 తీసేయాలి. 0 మైనస్ 3 zeros are 0, 1 మైనస్ 3 zeros are 0, 3 మైనస్ 3 1s are 3, 18 మైనస్ 3 5s are 15. నెక్స్ట్ థర్డ్ రో అలాగే ఉంటుంది, 0 0 1 5. సో ఇప్పుడు ఏమవుతుందంటే 1 0 0 1 అవుతుంది, 10 మైనస్ 9, 0 1 0 3 అవుతుంది, 0 0 1 5 అవుతుంది. ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఎక్స్ మాత్రమే ఉన్నట్టు, వైజెడ్ లేనట్టు లెక్క. సో అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. 0 1 0 అంటే ఎక్స్ లేదు, జెడ్ లేదు, వై ఉంది. వై వాల్యూ ఇక్కడ 3కి ఈక్వల్ అయింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ లేదు, వై లేదు, జెడ్ ఉంది. అంటే జెడ్ వాల్యూ ఎవరికి ఈక్వల్ అయింది? 5కి ఈక్వల్ అయింది. దేర్ ఫోర్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 3, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ ప్రాబ్లంలో మనం చేసిన ఆన్సర్, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదో తెలియాలంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బదులు ఇక్కడ 1 పెట్టాను, 3 5 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9 కాబట్టి సో మనం చేసిన ప్రాబ్లము కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. సో ఇలా సిస్టమేటిక్గా మనం 1 0 0 0 1 0 0 0 1 కనుక పట్టుకురాగలిగితే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసినట్టే. అయితే కొంతమందికి గాస్ మెథడ్ ఎలా ట్రై చేసినప్పుడు మధ్యలో మిస్టేక్లు రావడం, చేయలేకపోవడం, ఇబ్బంది పడుతున్నాను సార్ మాకు 7 మార్క్స్ తెచ్చుకోలేవండి అన్న వాళ్ళకి సింపుల్గా ఒక టిప్ చెప్తాను. ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన ఇంటర్మీడియట్ ఆన్సర్ షీట్ బుక్లెట్లో లాస్ట్ పేజీకి వెళ్ళిపోతారు. లాస్ట్ పేజీలో ఇదే ప్రాబ్లమ్ని క్రామర్ మెథడ్లో సాల్వ్ చేసేయండి. క్రామర్ మెథడ్లో సాల్వ్ చేసేస్తే ఎక్స్ ఆన్సర్, వై ఆన్సర్, జెడ్ ఆన్సర్ సేమ్ ఇవే వస్తాయి, 1 3 5 అని వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఫ్రంట్ నువ్వు ఎగ్జామ్ రాసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ పేజీలోకి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వేసి గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి రాసేసాక మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి రాసి దాని నుంచి ఏ అంటే ఎవరు, ఎక్స్ అంటే ఎవరు, డి అంటే ఎవరు చాలా నీట్గా ప్రజెంట్ చేసి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని రాసి ఈ కింద R1 ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ అలా ఉంచేసి రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ని కనుక మనం 0 చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రయత్నం చేసే కనీసం ఈ స్టెప్ అన్న ఇలా ఇక్కడ 0 చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి వస్తే 1 0 0 కన్ఫర్మ్గా వస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా ఏదో మీకు తెలిసింది రాస్తారు. ఇలా రాసి మీకు ఎలా తోస్తే అలా ఏదో ఒకటి చేసి చివరికి ఆన్సర్ 1 0 0 0 1 0 0 0 1 పట్టుకొచ్చి ఇందాక క్రామర్ మెథడ్లో వచ్చిన ఆన్సర్లో ఉన్నాయి కదా ఎక్స్ వై జెడ్ ఆన్సర్ పట్టుకొచ్చి ఇక్కడ రాయాలి. అప్పుడు ఇది ఎక్స్ అని రిప్రజెంట్ చేద్ది, ఇది వైని, ఇది జెడ్. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో ఇది ఎక్స్, వై జెడ్ లేవు, ఇక్కడ ఎక్స్ జెడ్ లేవు, వై ఇది ఎక్స్ వై లేవు, ఇది జెడ్ అనమాట. సో ఇవి వచ్చిన ఆన్సర్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సాటిస్ఫై అవుతుంది. ఇలా చేస్తే కనీసం 4 మార్క్స్ అయినా వస్తాయి, అట్లీస్ట్ 3 మార్క్స్ అయినా వస్తాయి. అదే నాకు గాస్ మెథడ్ రాదు అనుకుని వదిలేస్తే 0 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.